కేయూరాంగద కంకణైర్మణిగణైర్వైరోచమానం సదా రాకాపర్వణి చంద్రకోటి సదృశం ఛత్రేణ వైరాజితం హేమస్తంభ సహస్ర షోడశయుతే మధ్యే మహామండపే దేవేశం భరతాదిభి పరివృతం రమం భజే శ్యామలం. నిత్యం కంకణ కేయూరమణి సమూహాలచే ప్రకాశిస్తున్నటువంటి కోటి పూర్ణ చంద్రులతో సమానమైన గొడుగుల చేత ప్రకాశించే 16,000 బంగారు స్తంభాలతో కూడిన మంటమ మధ్యమంలో ఉన్న దేవతలకు అధిపతి అయిన భరతాదుల చేత ఆవరింపబడి నల్లని వాడైన రాముణ్ణి సేవిస్తాను. విహాయ కోదండమిమం ముహూర్తం గృహాణ పాణౌ మణిచారువేణం మయూరబర్హంజ నిజోత్తమాంగే సీతాపదే రాఘవ రామచంద్ర. సీతాధిపతి అయిన రామచంద్ర క్షణం ఈ ధనస్సును విడిచి కుడి చేతిలో మణుల చేతి సుందరమైన పిల్లన గ్రోవి శిరస్సున నెమలి పింఛాన్ని ధరించయ్యా అన్న. శుద్ధాంతే మాతృమధ్యే దశరథపురత సంచరంతం పరంతం కాంచీదామానువిద్ధ ప్రణిమణి విలసత్కింకినీ నిక్వణాంగ ఫలే ముక్తాలలామం పదయుగనిద రూపురం చారుహాసం బాలం రామం భజేహం ప్రణత జనమన ఖేద విచ్ఛేద దక్షం. అంతఃపురంలో తల్లుల మధ్య దశరథుడి సంచరిస్తూ ఉత్కృష్టుడైన మొలత్రాడులు కూర్చబడిన మణుల చేత ఉప్పేటువంటి మువ్వల చప్పుడుతో కూడి శరీరం కలిగినట్టు నుదుట ముత్యాల హారం చేచుక్క కలిగినట్టు పాదాలలో ధ్వనిస్తున్న అందెలు గల సుందరమైన నవ్వు కలిగినటువంటి నమస్కరిస్తే మనస్సులో ఉన్న బాధలు పోగొట్టుడలో సమర్థుడైన బాలుడైన రాముణ్ణి సేవిస్తారు. సంపూర్ణ చంద్రవదనం సరసీరుహాక్యం మాణిక్యకుండలధరం మకుటాభిరామం శాంపేయ గౌరవసనం శరచాపహస్తం శ్రీరామచంద్రమనిసం మనసా స్మరామి. ఇంద్రనీలమణి సన్నిపదేహం వందరీయ మసకృన్ముని బృందై లంబమాన తులసీవనమాలం చింతయామి సతతం రఘువీరం. పూర్ణచంద్రులని వంటి ముఖాలు కలిగిన పద్మాల వంటి నేత్రాలు కలిగి మణికుండలాల చేత ధరించిన కిరీటం చేత సుందరుడైన సంపెంగ పువ్వు పచ్చనైన వస్త్రాలు కలిగి ధనుర్బాణాలు హస్తంలో ఉన్నవా రాముడై ఎల్లప్పుడూ స్మరిస్తా. ఇంద్రనీల మణులతో సమానమైన దేహం కలిగి ముని సమారుల చేత నమస్కరింపబడి వేలాడుతున్న తులసీ దళమాలికలు గల రఘువీరుడైన రాముణ్ణి ధాని. శ్రీరామచంద్ర దయాసాంద్ర రఘువీర నృపోత్తమ లోచనాభ్యాం కృపాపూర పూర్ణాభ్యాం మాం విలోకయ. దయచేత పరిపూర్ణుడైన వాడ రఘువీర రాజశ్రేష్ఠ దయచేత నిండిన కళ్ళతో నన్ను చూడు. రామేతి వర్ణద్వయమాదరేణ సదా స్మరన్ముక్తిముపైదియంతు కలౌ యుగౌ కల్మషమానుషాణం అన్యత్ర ధర్మే ఖలు నాధికార. భక్తప్రియం భక్తసమాధగమ్యం చింతాకరం చింతిత కామధేను సూర్యేందుకోటి జ్యుతిభాస్వరంతం రమం భజే రాఘవ రామచంద్రం. రామ అనే 2 అక్షరాల ఎప్పుడు తలంచే ప్రాణి ముక్తి పొందు. కలియుగంలో పాపాత్ముడు ఇతర ధర్మంలో అధికారం లేదు. భక్తులకు ఇష్టడైనట్టు భక్తుల నియమాన్నే పొందదగినట్టు విచారణ హరించేటువంటి తలచుకున్న కోరికలిచ్చేట కామధేనువై
కోటి చంద్ర సూర్య కాంతి చేత ప్రకాశించేటువంటి రఘువంశంలో పుట్టిన రామచంద్రుణ్ణి సేవిస్తా. సకల భువనరత్నం సర్వశాస్త్రార్థరత్నం సమర విజయరత్నం సచ్చిదానందరత్నం దశముఖరహరరత్నం దానవారాతిరత్నం రఘుకుల రూపరత్నం మాతు పాతు మాం రామరత్నం. సమస్త లోక శ్రేష్ఠుడే, సమస్త శాస్త్రాలలో శ్రేష్ఠుడే, యుద్ధ జయం చేత శ్రేష్ఠుడైన సత్య జ్ఞానానందం చేత శ్రేష్ఠుడై, రావణుడి సంహరించడం చేత శ్రేష్ఠుడై, రాక్షస విరోధి శ్రేష్ఠుడై, రఘువంశ రాజుల శ్రేష్ఠుడైన రామమూర్తి అనే రత్నం నన్ను రక్షించు. మాతు పార్శ్వే చరందం మణిమయశయనే మంజుభూషాంచితాంగం మందం మందం పిబందం ముకుళితనయనం స్తన్యమన్యస్తవగ్రం అంగుళ్యైర్గ్రై కుశంతం సుఖపరవశయా సస్మితాలింగితాంగం గాఢాంగాఢం జనన్య కలయతు హృదయం మామకం రామబాలం. తల్లి ప్రక్క నుండి రత్నమయమైన శయ్యలు పడుకొని సొగసైన నగల చేత అలంకరింపబడి దేహం కరిగినట్టు కళ్ళు మూసుకొని మెల్లమెల్లగా పాలు తాగి రెండా స్తనాగ్రం వేళ్ల చేపట్టుకొని సుఖవసుడై చిరునవ్వుతో గట్టిగా తల్లిని కౌగలించుకొని రాముని నా హృదయం ధ్యానించు. రామాభిరామం నయనాభిరామం వచాభిరామం వదనాభిరామం సర్వాభిరామం చ సదాభిరామం వందే సదా దాసరిధించ రామం. సుందరులలో సుందరుడైనట్టి నేత్రాలకు మనోహరుడైన వాక్యంచే నింపుగా ఉండే సుఖం చేత సుందరుడైన అందరికీ ఇంపైనట్టు ఎప్పుడూ సొంపైనట్టు దశరథ పుత్రుడైన రాముడికి జయ జయ రఘురామ శ్రీముఖాంభూజ భాను జయ జయ రఘువీర శ్రీమదంభూజనేత్త జయ జయ రఘునాథ శ్రీకరాభ్యచ్చిదాంగ్రే జయ జయ రఘువర్య శ్రీ కారుణ్య సింధౌ. లక్ష్మి యొక్క సీత యొక్క ముఖపద్మానికి సూర్యుడైన రామ సర్వోత్కృష్టడవై ఉండు. శోభనగల పద్మాల వంటి నేత్రాలుగల ఓ రఘురామ సర్వోత్కృష్టవన్. లక్ష్మి హస్తం చేత పూజింపబడి పాదాలు గల ఓ శ్రీరామ సర్వోత్కృష్టవ. లక్ష్మికి అధిపతి అయిన దయా సముద్రమైన ఓ రామ సర్వోత్కృష్టవ. జయ జయ వరశంక శ్రీ గదా చక్రధారిన్ జయ జయ నిజదాస ప్రార్థితార్థ ప్రదాయిన్ త్రిభువనమయ సర్వప్రాణి భావజ్ఞ విష్ణో శరణ ముపగతోహం త్వాం శరణ్యం వరేణ్యం. జయ జయ శంఖ చక్రవర శాంగ్య గదా విలస్కరాంబుజ జయ జయ నిజ సేవకేప్సిత ప్రశస్త దురాసద కార్యదాయక జయ జయ భువనత్రయ ప్రచుర జంతు మనోజ్ఞ రమేశ రాఘవ జయ శ్రీ రఘురామచంద్ర గుణసాందరినన్ శరణంబు వేడన్. శ్రేష్టమైన శంఖాంతో శోభాయుక్తమైన గద చక్రం ధరించిన రామ సర్వోత్కృష్టుడవ. సంబంధమైన దాసులకు నీ సంబంధమైన దాసు పొందదగినటువంటి దుర్లభమైన కోరిక గల రామ సర్వోత్కృష్టుడవ. త్రిలోక స్వరూపుడవై రామ సమస్త ప్రాణుల అభిప్రాయాన్ని విష్ణు రూపుడవైన రామ శ్రేష్ఠుడవు. శ్రేష్ఠులను రక్షించడలు యోగ్యుడవై నిన్ను శరణు. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదాల చేత తెలియదగిన పరము పురుష్ దశరథ పుత్రుడై పుట్టగాని వేదం సాక్షాత్ రామాయణ స్వరూపం చేత వాల్మీకి వలన పుట్టి రామే చేకదా వక్తుం మనో యస్య ప్రవర్తతే వైకుంఠవాసినస్తస్య కులమేకోత్తరం శతం. ఎవడి యొక్క మనసు శ్రీరామాన్ ఒక్క మాట పలుకొటకు ఉద్దేశిస్తుంది వైకుంఠవాసియే ఆ పురుషుడి యొక్క 101 కులాలు ముక్తిని పొందు.
శరాశబ్దోచ్చారమాత్రేణ ముఖానిర్యాంతి పాదక పునః ప్రవేశభీత్యాజ మకారాస్తు కవాటవత్ ఆమసరా అనే శబ్దం ఉచ్చరిస్తే సార్ పాపాలు నోటి నుండి పోతాయి. ఆ పాపాలు మరలా ప్రవేశించేస్తాయనే భయంతో మకారం దాని తలుపులాగా మూసేస్తాం. శ్రీరామాయణమాది కావ్య ఋషినా వాల్మీకినా నిర్మితం వేదాంతార్థవిశారదైరనుదినం స్తుత్యం వరైశ్వరైరర్చితం శ్రోతॄణాం అఘనాశనం స్వరతరోల్తుల్యం తు ముక్తిప్రదం ఏ శృణ్వంతి పఠంతి రామచరితం te యాంతి విష్ణోః పదం. శ్రీరామాయణం వాల్మీకి ఋషి అయినటువంటి ఋషి అయిన వాల్మీకి చేయబడి వేదాంతార్థాల నేర్పులైన వాళ్ళ చేత ప్రతిదిన స్తోత్రం చెయ్యబడి దేవతల చేత స్తోత్రం చెయ్యబడేటువంటి వాళ్ళ పాపాలు హరింపజేసేటు కల్పవృక్షానికి సమానమైనటువంటి మోక్షమిచ్చేటువంటి రామచరిత్రమై రామాయణమని ఆది కావ్యాన్ని ఎవరు వింటారో వారు విష్ణు స్థానం శివతుల్యుండు విమల కమలమూర్తి విస్ఫురన్నీలమూర్తి సమ దమ గుణవత్తి సాధు సంతానహత్తి సుమ శర సమగాత్ర సూరి సంస్తోత్తరపాత్ర సమద ధనుజ జైత్ర క్ష్మాత తనూజ కళత్ర. ఇది మొదటి ఆశ్వాసం అయిపోయింది. అంటే 100 పద్యాలు 100 పైనే ఉన్నాయి. 105 పద్యాలు ఉన్నాయి. వచ్చే రేపు ద్వితీయాశ్వాసంలోకి వెళ్తాం.